హలో అండి అందరికీ వెల్కమ్ టు తేజీ బేబీ వ్లాగ్స్. ఈరోజు నేను ఒక రెసిపీ చేస్తున్నాను, మటన్ పాయా చేస్తున్నాను. సో ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక పాయా అనేది వేసుకోవాలి. సో ఈ పాయా మొత్తము 8 కాళ్ళు మొత్తము దీన్ని మా ఆయన చిన్న చిన్న పీసెస్గా కట్ చేయించారు. నేను అలాగే చేసుకోరమ్మన్నాను. సో అందువల్ల అలా ఉంది, చిన్న చిన్న ముక్కలుగా. సో ఇలా చేసుకుంటేనే బాగుంటుంది. సో అది ఈ పాయానంతా కుక్కర్లో వేసుకోవాలి. వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేయండి, లేకపోతే అక్కడ ఎగురుతున్నాయి కదా, అలా ఎగిరి మన పైన పడుతుంది ఆయిల్. సో ఎందుకంటే పాయాను కడిగింటాము, వాటర్ అనేది ఉంటుంది కాబట్టి. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని చేయండి ప్రాసెస్ అంతా, అప్పుడే బాగుంటుంది, టేస్ట్ బాగా ఫ్రై అవుతుంది. సో పాయా అంతా వేసుకున్నాక మంచిగా ఫ్రై చేయండి ఆయిల్లో. సో మంచిగా ఫ్రై చేయాలి. అక్కడ కొన్ని పాయా ముక్కలు ఏమంటే కింద అతుక్కున్నాయి. సో అందువల్ల రావట్లేదు, ఆయిల్కి అతుక్కున్నాయి. సో ఇక్కడ మీకు వీడియోలో కొంచెమే కనిపించవచ్చు క్వాంటిటీ, కానీ అది ఎక్కువ క్వాంటిటీ ఉంది. ఫస్ట్ టైం చేస్తున్నాను నేను 8 కాళ్ళు, ఎప్పుడు 4 చేస్తాను. సో బాగా ఆయిల్లో ఫ్రై అయ్యాక నెక్స్ట్ వచ్చి పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. నాన్ వెజ్లో ఎప్పుడు మనము పసుపు అనేది ఎక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే బాగా ఉడికించాలి, అప్పుడే దాంట్లో ఉన్న అరోమా అనేది వస్తుంది. పసుపు వేసాకే మనకు ఆల్మోస్ట్ టేస్ట్ అనేది వస్తుంది, స్మెల్ అనేది మంచిగా వస్తుంది. సో వేసాక బాగా కలుపుకోవాలి. సో పసుపు వేసుకున్నాక మంచిగా కలుపుకొని బాగా ఫ్రై చేయాలి ఆయిల్లోని. ఎప్పుడు కానీ గ్యాస్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. సో అప్పుడే బాగా మంచిగా కలుస్తుంది, మాడకుండా ఉంటుంది యాక్చువల్లీ కింద. సో తర్వాత అల్లం పేస్ట్ వేసుకోండి. అల్లం పేస్ట్ క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ఉంది క్వాంటిటీ, పాయా క్వాంటిటీ. అందువల్ల నేను అల్లం పేస్ట్ ఎక్కువగానే వేసుకుంటున్నాను. సో అల్లం పేస్ట్ వేసినప్పుడు ఏమంటే కంపల్సరీ గ్యాస్ని సిమ్లో పెట్టుకొని వేయండి, ఎందుకంటే అల్లం పేస్ట్ తొందరగా మాడిపోద్ది ఆయిల్లో. సో అందువల్ల అల్లం పేస్ట్ అనేది వేసిన తర్వాత గ్యాస్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి. బాగా ఫ్రై చేయండి, అన్ని ముక్కలకి బాగా పట్టేలాగా అల్లం పేస్ట్. అప్పుడే అన్ని ముక్కలకి అల్లం పేస్ట్ పెడితేనే, అది పట్టుకుంటేనే మళ్ళీ వేసిన మసాలాస్ బాగా దానికి అబ్జర్వ్ చేసుకుంటుంది, అప్పుడు బాగా ఫ్రై అవుతుంది. సో ఆయిల్లో బాగా ఫ్రై చేశాక కొంతమంది పసుపు వేసాకే వెంటనే సాల్ట్ అనేది వేస్తారు, కానీ నేనేమంటే కొన్నిసార్లు వేస్తాను, కొన్నిసార్లు లాస్ట్లో కూడా వేస్తాను. సో బాగా వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. సో ఇలాగా నెక్స్ట్ వచ్చి టమోటా ఒక 3 వేసుకున్నాను, ఆనియన్ ఒకటి వేసుకున్నాను. ఎప్పుడు కానీ టమాటా ఆనియన్ అనేది ఈక్వల్గా వేసుకోకూడదు, స్వీట్నెస్ అనేది వస్తుంది నాన్ వెజ్లో. సో ఈ టమాటా ఆనియన్ ఎందుకు వేస్తామంటే గ్రేవీ కోసం వేసుకుంటాము. సో బాగా మొత్తం కలపాలి, టమాటా ఆనియన్ కరివేపాకు వేసాం కాబట్టి అంత ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి. అలా కలుపుకుంటేనే మంచిగా ఫ్రై అవుతుంది మనకి. అన్నీ వేసేసి ఒకేసారి అన్నీ వేసి విజిల్ పెడితే అంత టేస్ట్ ఉండదండి. సో ఇలా 1 by 1 ఇంగ్రీడియంట్ వేసుకుంటేనే మనకు టేస్ట్ మంచిగా ఉంటుంది. సో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ వేసుకున్నాను. సో ధనియా పౌడర్ తర్వాత నెక్స్ట్ వచ్చి చిల్లీ పౌడర్ వేసుకోవాలి. చిల్లీ పౌడర్ కూడా మనము ఎక్కువగానే వేసుకుంటాను నేను నాన్ వెజ్లో. నాన్ వెజ్ ఎప్పుడు కొంచెం స్పైసీ ఉంటేనే బాగుంటుంది టేస్ట్ కాబట్టి. సో చిల్లీ పౌడర్ ఆల్మోస్ట్ ఒక 4 to 4 టేబుల్ స్పూన్ ఆఫ్ వేసుకుని తింటాను. మీ ఇష్టం అండి, మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోండి. సో మేము కొంచెం నాన్ వెజ్లో స్పైసీనెస్ ఎక్కువ తింటాం కాబట్టి నేను ఎక్కువగానే వేసుకున్నాను. సో వేసుకున్నాక ఆయిల్లోనే బాగా ఫ్రై చేయండి, వాటర్ వేయకండి అప్పుడే. అన్ని మసాలాస్ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి.
సో బాగా ఫ్రై అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. డైరెక్ట్గా వేస్తే అంత టేస్ట్ ఉండదండి. అందుకనే 1 బై 1 ఇంగ్రీడియంట్ వేసుకొని బాగా ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి ఫస్ట్. సో అంత కలుపుకున్నాక నెక్స్ట్ వచ్చి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనేమంటే కొంచెం జీరా పౌడర్ కూడా యాడ్ చేస్తానండి టేస్ట్ కోసము. జీరా పౌడర్ కొంచెం హెల్త్కి మంచిది, దట్టు బాగుంటుంది టేస్ట్ కూడా. సో అందుకని నేను జీరా పౌడర్ కొంచెం యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి సాల్ట్. నేను సాల్ట్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఏంటి అంటే నేను ఎప్పుడు కానీ ఏ కర్రీలో అయినా, ఒకటి నాన్ వెజ్ అనే కాదు, ఏ కర్రీలో అయినా నేను సాల్ట్ ఫస్ట్ తక్కువగానే వేసుకుంటాను. లాస్ట్లో టేస్ట్ చూసి దాన్ని బట్టి ఏది తక్కువైందో ఏది ఎక్కువైందో దాన్ని బట్టి వేసుకుంటాను. నాకు అలవాట్లేదు కర్రీ చేసేటప్పుడే టేస్ట్ చూడడం అట్లా. సో నెక్స్ట్ వచ్చి కొన్ని కొత్తిమీర వేసుకున్నాను. సో వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటి అంటే పీసెస్ ఎక్కువ ఉండడం వల్ల మనం వాటర్ అనేది ఎక్కువ వేసుకోవాలి. బాగా ఉడకాలి అంటే వాటర్ ఎక్కువ వేసుకోవాలి. అలా కాకుండా వాటర్ తక్కువ వేసి ఎక్కువ విజిల్స్ పెడితే మాడిపోతుంది. సో ఇక్కడ పాయ అనేది ఎంత ఉడికితే అంత టేస్ట్ వస్తుంది మనకి. సో అందువల్ల వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువగా వేసుకోండి. సో నేను మినిమం 5 to 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేశాను. యాడ్ చేశాక డైరెక్ట్గా విజిల్ పెట్టద్దండి. సో కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. కొంచెం పైన ఉడికినట్టు మనకి వాటర్ బబుల్స్ అనేటివి వచ్చేంతవరకు. నాట్ ఓన్లీ పాయ, ఎనీ అదర్ కర్రీ ఏదైనా కావచ్చు, అంటే ఓన్లీ నాన్ వెజ్లో కర్రీస్ బాగుంటుంది టేస్ట్ అలా కాసేపు ఉడికిచ్చాక నేను మటన్ మసాలా వేసుకుంటున్నాను. ఇక్కడ 8 కాళ్ళు కాబట్టి నేను 2 ప్యాకెట్స్ ఆఫ్ మటన్ మసాలా వేసుకుంటున్నాను. సో వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మనకి మంచి టేస్ట్ వస్తుందండి. అసలు అప్పుడే కొంతమంది టేస్ట్ చూస్తారు, నేను చూడను. నేను ఏ కర్రీ చూడను. అంతా అయిపోయినాకే డైరెక్ట్గా మా హస్బెండ్కి ఇచ్చే టేస్ట్ చేసి చెప్పండి అని చెప్తాను. అప్పుడు సాల్ట్ ఏదైనా తక్కువ ఉంటే వేస్తాను. ఆల్మోస్ట్ నేను తక్కువగానే వేసుంటాను. సో మొత్తం కలుపుకున్నాక కాసేపు హై ఫ్లేమ్లో పెట్టి ఒక 5 to 10 minutes పెడతాను. హై ఫ్లేమ్లోనే పెట్టాక బాగా ఉడికిస్తానండి. ఫస్ట్ విజిల్ పెట్టకముందే. తర్వాత ఏం చేస్తానంటే అంతా కలిపినాక చూడండి అక్కడ బబుల్స్ వస్తాను చూడండి, అలా రావాలి మనకి. సో అలా వస్తే మనకి తర్వాత మొత్తం ఒకసారి అటు ఇటుగా కలిపేసి విజిల్ పెట్టేయచ్చు. మంచి స్మెల్ వస్తుందండి అసలు, అప్పుడే మంచి స్మెల్ వస్తుంది. సో విజిల్ పెట్టేటప్పుడు గ్యాస్ని సిమ్లో పెట్టుకొని విజిల్ పెట్టండి. సో నేను 10 విజిల్స్ పెట్టానండి, కౌంట్ చేసుకొని మరి 10 విజిల్స్ పెట్టాను. పెట్టాక ఇట్లా ఆయిల్ అంతా మనకి పైకి తేలాలి. అప్పుడే అది ఉడికినట్టుగా కర్రీ అయినట్టుగా మనకి ఇండికేషన్ అనమాట. సో మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అంతా పైన కింద ఉంటాయి కదా కొన్ని పీసెస్, అవన్నీ పైకి వచ్చేలాగా, పైనవి కిందకు పోయేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం ఏం చేయాలి అంటే, చాలామంది ఇక్కడ గరం మసాలా యూజ్ చేస్తారు నాన్ వెజ్లో. నేనేమంటే గరం మసాలా యూజ్ చేయను. నాకు మా మమ్మీ ఒక పౌడర్ చేసి పంపించారు. సో ఆ పౌడర్నే యూజ్ చేస్తాను చికెన్లో అయినా మటన్లో అయినా. ఈ పౌడర్ వేసాకే అండి చాలా అంటే చాలా సూపర్ టేస్ట్ వస్తుంది అసలు. గరం మసాలా ప్లేస్లో నేను దీన్ని యాడ్ చేస్తాను, ఈ పౌడర్ని. చాలా అంటే అసలు సూపర్ టేస్ట్ వస్తుందండి. ఒకసారి ట్రై చేయండి. మీకు ఎవరికైనా ఈ పౌడర్ కావాలి అంటే చెప్పండి, నేను దీనికి సపరేట్గా ఒక షార్ట్ వీడియో తీసి అప్లోడ్ చేస్తాను మీకోసము. మా మమ్మీతో తీపించుకొని, నాకు కూడా తెలీదు ఇది ఎలా ప్రిపేర్ చేస్తారో. సో ఇది వేసాక హై ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించాలి మనము. ఉడికిచ్చాక ఒక 2 minutes ఉడికించాక విజిల్ పెట్టేయాలి. మళ్ళీ విజిల్ పెట్టేసిన తర్వాత నేను ఒక 3 విజిల్స్ పెట్టాను. సో ఫైనల్గా ఇలా మనకి ప్రిపేర్ అయింది రెసిపీ అనేది. సో చాలా అంటే చాలా స్మెల్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది, మంచి అరోమా అసలు. ఎంత టేస్ట్, చూడండి నేను ఎంత వాటర్ వేసాను, ఎంత వాటర్ వచ్చిందో. ఇప్పుడు మనకి గ్రేవీ కూడా బాగా వచ్చింది. సో ఇదే అండి వ్లాగ్. లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. సో ఎవరికైనా నచ్చితే
కామెంట్లో మెసేజ్ చేయండి. పాయాని ఇది ఒకటే కాదు, ఇంకా నేను వేరే డిఫరెంట్ వేలో కూడా చేస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది అది కూడా. అది ఓన్లీ సూప్ లాగా చేస్తాను. అది ఓన్లీ ఇడ్లీకి దోశకి మాత్రమే బాగుంటుంది టేస్ట్. సో ఫైనల్గా పాయ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. సరే, థ్యాంక్ యూ.